అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ రైతు. దేశంలోనే అత్యంత అప్పులున్న రైతులు ఏపీ అన్నదాతలే. తెలంగాణలోనూ మారని రైతుల స్థితిగతులు. రైతు సంక్షేమం కోసం ఒక విధానం అంటూ ఉన్నది బీసీవై పార్టీ దగ్గరే. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటాయి. రైతుల కోసం అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని గప్పాలు కొడుతుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల పరిస్థితి ఎలా ఉందో తేటతెల్లం చేసింది కేంద్రం. లోక్సభలో ఈ దేశ రైతుల అప్పులపై ఓ కీలక చర్చ జరిగింది. ఈ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానం తెలుగు రాష్ట్రాల పాలకులను తలదించుకునేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం. దేశంలోని రైతులందరికంటే ఆంధ్రప్రదేశ్ రైతులే ఎక్కువ అప్పుల్లో ఉన్నారని కొన్ని గణాంకాలు విడుదల చేసింది కేంద్రం. ఏపీలో రైతుల సగటు అప్పు 2,35,554 రూపాయలు. కానీ దేశంలోని రైతుల సగటు అప్పు 74,121 రూపాయలు. ఇంత తేడా ఉండడం నిజంగా ఆందోళనకరం. దాదాపు జాతీయ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయాడు రైతు. కాకపోతే ఈ గణాంకాలు 2018 నుంచి జూన్ 2019 మధ్యకాలానికి సంబంధించినవి. అయితేనే అప్పట్లోనే 2.5 లక్షల అప్పు జాతీయ సగటు కంటే 3 రెట్ల అప్పుల్లో కూరుకుపోయాడంటే ఈ 6-7 ఏళ్లలో ఇంకెంత పెరిగి ఉంటుంది? అటు తెలంగాణ పరిస్థితి కూడా మెరుగ్గా ఏం లేదు. తెలంగాణలో ప్రతి రైతు సగటు అప్పు 1,52,113 రూపాయలుగా ఉంది. అంటే జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు అప్పుల్లో ఉన్నారు తెలంగాణ రైతులు. ప్రాజెక్టులు కట్టాం, నీళ్లు పారించామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతుల స్థితిగతులు చూసిన వాళ్లే లేరు. రైతు బంధు వేశాం, రుణమాఫీ చేశాం అని వేల కోట్ల రూపాయల లెక్కలు చూపించడమే తప్ప తెలుగు రాష్ట్రాల రైతులకు అప్పుల నుంచి గట్టెక్కించే పాలనే చేయలేదు ఈ 2 రాష్ట్రాల పాలకులు. అందుకే రైతుల స్థితిగతులు మారాలంటే బీసీవై పార్టీ తీసుకున్న పాలసీ అమలు చేయాల్సి ఉంటుంది. బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే తప్ప రైతు సంక్షేమం జరగదు. ఇక్కడ బీసీవై పార్టీ చెబుతున్నది ఒక్కటే. ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, సరైన మార్కెటింగ్ వసతులు కల్పించాలి, వరదలు వచ్చినా పంటలు ఎండిపోయినా తెగులు సోకి దిగుబడి తగ్గినా ఆదుకోవాలి, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు తగ్గేలా చేయాలి, యూరియా అందించడం, నకిలీ విత్తనాలు లేకుండా చేయడం జరగాలి. ఇవి కొన్ని మాత్రమే. బీసీవై పార్టీ దగ్గర రైతును రాజును చేసే సమగ్రమైన పాలసీ ఉంది. సో ఇప్పటి వరకు టీడీపీని వైసీపీని చూసింది కాదు. అక్కడ కాంగ్రెస్ను బీఆర్ఎస్ను గెలిపించింది చాలు. బీసీవై పార్టీకి ఒక్కసారి అధికారం ఇచ్చి చూస్తే రైతు స్థితిగతులు సమూలంగా మారడం ఖాయం.